నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో గందరగోళ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చవిచూసింది. వైఎస్ఆర్సీపీలో చాలామంది సీనియర్లు ఘోర ఓటమిని చవిచూశారు. మరి వీళ్ళంతా వైఎస్ఆర్సీపీలో ఉండాలనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? రాజకీయాల్లో కొనసాగే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలనుకుంటున్నారా? ఏం జరుగుతుందనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నానవుతాడు వైవి సుబ్బారెడ్డి గారి సొంత బామర్ది బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలులో మొన్న పోటీ చేసి ఓడిపోయాడు. గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలో వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ప్రకాశం జిల్లా సంబంధించిన రాజకీయ వ్యవహారాలపైన కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి, విభేదాలు చోటు చేసుకున్నాయి. వాటి మీద పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పంచాయతీలు నడిచినాయి, చర్చలు నడిచినాయి, సర్దుబాట్లు జరిగాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడే ఆలోచనలో ఉన్నారని మనకు అందుతున్న సమాచారం. మరి ప్రస్తుతం ఇప్పటికిప్పుడే వైఎస్ఆర్సీపీ కోలుకునే పరిస్థితి ఉందా? కోలుకోవడానికి అవకాశం ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత దగ్గర బంధువులే వైఎస్ఆర్సీపీని వీడి పక్క పార్టీ వైపు చూసే పరిస్థితి ఏర్పడితే మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి? ఇదంతా అయోమయంగా గందరగోళంగా తయారైంది. ఎవరికి అంతుపట్టని ఓటమి ఇది. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు చాలామంది సీనియర్లు మౌన ముద్ర దాల్చారు. పార్టీలో ఉండాలా? పార్టీ ఏ మేరకు అభివృద్ధి చెందుతుంది? ఏ మేరకు బలోపేతం అవుతుంది? బలోపేతం అయ్యే అవకాశం ఉందా లేదా అనే చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. రాజకీయ పార్టీలు సహజంగా రాజకీయ నాయకులు అధికారం గంట లేకపోతే రాజకీయ నాయకులకి నిద్ర పట్టదు. దర్పానికి, అడావుడికి, కమాండింగ్కి అలవాటు పడిన రాజకీయ నాయకులు ఒక్కసారి అవన్నీ దూరం అయ్యేసరికి నాయకులకి ఒక విధమైన మెంటల్గా అప్సెట్ అవుతారు. మరి అదే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంటి, ఇంకా చాలామంది సీనియర్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇవాళ చాలా తీవ్ర మనోవేదనలో, ఏమి చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో, ఈ ఓటమిని ఎవరి మీద నెట్టేయాలి, ఎందుకు ఈ ఓటమి ఎవరి మీద వేసుకోకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయాలని చెప్పి చాలామంది పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎంగా పనిచేసిన కొట్టు సత్యాన్ని కూడా వైఎస్ఆర్సీపీ అధినేతపైనే విమర్శలు సాగించారు. ఇలా చాలామంది మరి రేపటి నుంచి ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీని వీడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. మరి ఇంకా బాలినేనితో పాటు ఎంతమంది బాలినేని బాటలో ఉంటారు, ఎంతమంది పార్టీని వేడనున్నారు అనేది కొద్ది రోజుల్లోనే, అతి కొద్ది రోజుల్లోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ వేళ ఘోరం అంటే ఘోరంగా ఓటమి పాలైంది కాబట్టి ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎంతమంది ఉంటారా, వెళ్ళిపోతారనేది అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీని స్ట్రెంథన్ చేసే విషయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయన ఇప్పటికైనా పార్టీ నాయకులతో కార్యకర్తలు సమావేశమయ్యి ఏం చెప్తారని ఎదురు చూస్తున్నారు. అది చెప్పే వరకు ఉంటారేమో బహుశా. అది ఏం చెప్పారని తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు వారందరూ వారే ఒక నిర్ణయం తీసుకుని
పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. మరి ఎంతమంది పార్టీని వీడబోతున్నారు, మరి వీళ్ళంతా పార్టీ వీడితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చ జరుగుతుంది. మరి 2-3 రోజుల్లో మరి దీని మీద వైఎస్ఆర్సీపీలో పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇస్తారో, మరి కొనసాగే వాళ్ళు ఎవరు, బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరు, ఇది చర్చ నడుస్తుంది. మరి 2-3 రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,